నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం పునరపు దోషం అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పునర్వివాహం, ముఖ్యంగా మనం ద్వితీయ వివాహ, తృతీయ వివాహ కారకత్వాలు కొన్ని వీడియోల్లో తెలుసుకున్నాం. కొన్ని వీడియోల్లో ఎలాంటి కాంబినేషన్స్ ఉంటాయి, ఎలాంటివి ఉంటాయని గత కొన్ని వీడియోలుగా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇది కొంతమంది దగ్గర వింటూ ఉంటాం, పునరపు దోషం ఉందండి, పునర్వివాహ దోషం ఉందండి, వీటికి మనం పరిహారం చేసుకున్నట్టయితే కొంత మనకి మంచి జరుగుతుంది అని చెప్పని చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ అంశాలని మనం కొట్టిపారేయాల్సింది కాదు. అలాగే వివాహం బాగా లేట్ అవుతున్న 35-40 సంవత్సరాల దగ్గరికి వచ్చినా కూడా ఇలాంటి అంశాలను కొంతమంది చెప్తూ ఉంటారు. వీరికి కుంభ వివాహం చేయండి, అలాగే రావి చెట్టుకి, అలాగే అరటి చెట్టుకి వివాహం చేయండి అని చెప్పని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇలాంటి దోషం అనేది ఎవరి జన్మజాతక చక్రంలో ఉంటుంది, దీన్ని మనం ఎలా పరిశీలించాలి అనే అంశాన్ని మనం చూస్తూ ఉండాలి. ముఖ్యంగా కుజుడు ఎంతైనా దీనికి కారకత్వం వహిస్తాడు. ముఖ్యంగా అగ్రెసివ్ ప్లానెట్ నవగ్రహాల్లో కల్లా. అలాగే మనకి సంతానానికి కానివ్వండి, వివాహానికి కానివ్వండి, కుజుడు ఎంతైనా సరే కారకత్వం వహిస్తాడు. ముఖ్యంగా సంతానం మనకి ఇవ్వవలసింది గురువు, పంచమానికి కారకుడు ఆయనే. కానీ పంచమానికి కారకుడైన గురువు సిగ్నల్ ఇవ్వాలి అని అంటే కుజుడు కూడా మనకి బాగుండాలి. కుజుడు, శుక్రుడు వీరి కలయిక ఇదంతా బాగుండి రాశి చార్ట్లో దాంపత్య జీవితం అనేది సక్రమంగా ఉండి అన్నీ సాగుతున్నప్పుడు గురువు ఫైనల్గా అల్టిమేట్గా సిగ్నల్ ఇవ్వటం ద్వారా మనకి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, సంతానం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ముందుగా మనం కుజుడిని తీసుకోవాలి. కాబట్టి దానికంటే ముందుగా వివాహానికి కూడా కొంత అడ్డంకులు, ఆటంకులు, ఇబ్బందులు అనేవి కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ కుజుడు లగ్నాత్ అంటే లగ్నంలో కానివ్వండి, లగ్నంలో, అలాగే ద్వితీయంలో, చతుర్థంలో, సప్తమంలో, అష్టమంలో, వ్యయంలో, ఈ విధంగా ఉన్నప్పుడు మనం దీన్ని కుజదోషంగా పరిగణిస్తూ ఉంటాం. కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు లేదు అని, కుజుడికి ఉచ్చ స్థానాల్లో ఉన్నప్పుడు లేదు అని, అంటే మకరంలో ఉన్నప్పుడు, అలాగే నీచ స్థానంలో కర్కాటకంలో లేదు అని, స్వక్షేత్రాలైన మేషము అలాగే వృశ్చికంలో ఉంటే లేదు అని, అలాగే మిత్రక్షేత్రాలైన ధనుర్మీనాల్లో ఉండటం వల్ల కూడా కొంత ఉధృతి తగ్గుతుంది అని చెప్పటం జరిగింది. కానీ అయినప్పటికీ ఈ ఇబ్బందులు పడుతున్న వారు ఉంటూనే ఉన్నారు. వీటి ప్రభావం అంటే కుజుడి ప్రభావం అనేది అది తగ్గకపోవటం, కొంత వయసురీత్యా తగ్గుతుంది అని చెప్పినా కూడా అది అలాగే కొంతమంది జాతక చక్రాల్లో ఉండటం, 35-40 సంవత్సరాలు వచ్చినా కూడా వివాహం కాకపోవటం, వివాహం జరిగిన తర్వాత కూడా వారికి సాంసారిక సుఖము అలాగే దాంపత్య జీవితం అనేది సక్రమంగా ఉండక ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వీడియోలో ఆ దోషము ఉన్నవారికి ఈ స్థానాల్లో లగ్నంలో, ద్వితీయంలో, చతుర్థంలో, సప్తమంలో, అష్టమంలో, వ్యయంలో ఉన్నప్పుడు దాన్ని మనం కుజదోషంగా పరిగణిస్తాం. కాబట్టి అలాంటి జాతకులకే మనం ఇచ్చి పెళ్లి చేసినట్టయితే, వివాహం జరిపించినట్టయితే ఇబ్బందులు ఉండవు. వారు కొంత సామరస్యంతో సఖ్యతగా కలిసిమెలిసి ఉండి దాంపత్యాన్ని కొనసాగిస్తారు అని చెప్పటం జరిగింది. మన పెద్దలు, పూర్వీకులు కూడా చాలామంది ఈ విధంగా చెప్పడం జరిగింది. అలాగే శుభగ్రహాలైన బుధుడు గురువుతో కలిసి ఉన్నప్పుడు, ముఖ్యంగా గురువుతో కలిసి ఉన్నప్పుడు ఆ దోషం అనేది తగ్గుతుంది, అలాగే ఉండదు అని కూడా చెప్పటం అనేది కొంత ఉన్నది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ రాహుకేతువుల వలనైతే కానివ్వండి, శని వీక్షణ వల్ల అయితే కానివ్వండి, మనం కొన్ని దాంపత్య విచ్ఛిన్నంలో వీడియోస్లో కొన్ని చెప్పుకోవటం జరిగింది. కుజ శని వీక్షణ అనేది కూడా చాలా ప్రభావం చేస్తూ ఉంటుంది ముఖ్యంగా. కాబట్టి కుజుడి వీక్షణ శని మీద, శని వీక్షణ కుజుడి మీద కూడా కొంత ఇబ్బంది పెట్టే అంశం ఇది. కాబట్టి ఆయా మహర్దశలో వస్తున్నప్పుడు అలాగే అంతర్దశల్లో పరిశీలించుకొని మనం వాటికి కావలసిన జపదాన హోమములు లేదా పూజలు రత్నాలు ధరించి దానికి పరిహారం చేసుకొని ముందుకు వెళ్తే మనకి మంచి జరుగుతుంది. ఇలాంటి దోషం ఉన్నప్పుడు, ముఖ్యంగా పునరపు దోషం ఉన్నప్పుడు మనకి
పునర్వివాహము జరుగుతుంది అని మనకి ఉన్నప్పుడు మనము ఇటువంటి పరిహారం చేసుకున్నట్టయితే మనకి ఎంతైనా మంచి జరుగుతుంది అని చెప్పటం జరిగింది. వీటికి మనకి ముఖ్యంగా చెప్పటం జరిగింది కుంభ వివాహం అని చెప్పటం జరిగింది. కాబట్టి కుండతో వివాహం చేసి తర్వాత ఆ కుండని మనం పగలగొట్టినట్టయితే అక్కడితో వారికి ఆ దోషం అనేది నివారణ జరుగుతుంది, నిర్మూలన అవుతుంది, వారికి మంచి జరగటానికి అవకాశం ఉంటుంది అని చెప్పటం జరిగింది. అలాగే అరటి చెట్టుతో కూడా వివాహం చేసి తర్వాత ఆ అరటి చెట్టుని కనుక మనం నరికివేసినట్టయితే అక్కడితో ఆ దోషము అనేది పోతుంది. తర్వాత మనం మరి ఒక వివాహం చేసుకున్నప్పుడు అక్కడ మరొక వివాహము అంటే మనం వివాహం చేసుకున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అక్కడ మనం ఒకటి అరటి చెట్టుతో వివాహం చేసుకున్నాం కాబట్టి దాన్ని మొదటి వివాహంగా పరిగణలోకి తీసుకొని మనం వివాహం చేసుకున్నప్పుడు ఇబ్బంది అనేది ఉండదు అని మనం చెప్పవచ్చు. అలాగే విష్ణుమూర్తి విగ్రహంతో కూడా అలాగే విష్ణుమూర్తిని మనం విగ్రహారాధన చేస్తాం కాబట్టి ఆ విగ్రహాన్ని మనం పెట్టుకుని అలాగే మనం ఆ స్వామివారితో మనం పుష్కరిణిలో మనం స్నానం చేసి దాన్ని పట్టుకొని మనం చేసుకున్నట్టయితే అది కూడా మనకి ఇలాంటి దోషాలు అనేవి మనకి తగ్గుతుంది అని చెప్పటం జరిగారు. అంటే విష్ణుమూర్తి విగ్రహంతో మనం వివాహం ఆయన చేతులకి తాకిచ్చి మనం మంగళసూత్రం కట్టుకున్నట్టయితే మనకి మంచి జరుగుతుంది అని చెప్పటం జరిగింది. అలాగే రావి చెట్టుకి కూడా మనం వివాహం చేసుకున్నట్టయితే రావి చెట్టుతో మనం వివాహం చేసి దాన్ని కొట్టవలసిన పని లేదు కాబట్టి అక్కడితో మనకి ఆ దోషం అనేది తొలుగుతుంది అని చెప్పటం జరిగింది. కాబట్టి ఇలాంటి దోషాలు ఎవరివైనా ఉన్నప్పుడు కొంత మనం వింటూ ఉంటాం. కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు పండితులు, పురోహితులు, ఆస్ట్రాలజర్స్, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు, వీరికి ఫలానా దోషం ఉందండి, ఇలా చేయండి, అరటి చెట్టుతో వివాహం చేయండి, కుండతో వివాహం చేయండి, కుంభ వివాహం లేదా రావి చెట్టుతో వివాహం జరిపించండి. అలా కొంతమంది జిల్లేడు చెట్టు అంటారు, కొంతమంది ఇట్లా చెప్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీవి ఏంటంటే ఇక్కడ కొంత ప్రాంతీయ భావన అలాగే ఆచార సాంప్రదాయాలు అనేవి కొన్ని కులాలు మతాల వారీగా కొన్ని ఉంటాయి, అలాగే ప్రాంతాల వారీగా కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే తెలంగాణలో కొంత ఒక రకంగా ఉంటుంది, రాయలసీమలో కొంత ఒక రకంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా ఉంటుంది, ఆంధ్ర సైడ్. సో అలా మళ్ళీ మనం వేరే స్టేట్లకు వెళ్ళినట్టయితే అక్కడ మరి ఒక పద్ధతి కూడా ఉంటుంది. మనం చూసినట్టయితే కర్ణాటక సాంప్రదాయం వేరు, తమిళనాడు సాంప్రదాయం, వారికి అమావాస్య అత్యంత పుణ్యమైనది తమిళనాడు వారికి, కాబట్టి వాళ్ళు పూజ చేసుకుంటారు. కర్ణాటక ఉన్నది వాళ్ళు మొన్న మూడల్లో కూడా పెళ్ళిళ్ళు అవి కూడా చేసేస్తున్నారు. ఇట్లా కొంత మనకి భిన్న వాదనలు అవి ఉంటాయి. కాబట్టి వారి ప్రాంత ఆచారాలను బట్టి సాంప్రదాయాలను బట్టి ఇవి జరిపించుకున్నట్టయితే వారికి ఈ పునరభు దోషము అనేది పునర్వివాహ జరిగే దోషాలు ఉన్నట్టయితే అవి నిర్మూలన జరిగి వారికి దాని నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది, శాంతి జరుగుతుంది. మరి వారు చేసుకున్నట్టయితే వివాహం చేసుకున్నప్పుడు వారికి ఇబ్బంది కలగకుండా మంచిగా ఉంటుంది అని చెప్పదగ్గ సూచన. కాబట్టి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించి ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు దాని నుంచి మీరు బయటపడవచ్చు అని ఈ వీడియో ద్వారా మనం చెప్పుకున్నాం. కాబట్టి సందేహం ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీటి విషయమై ఇంతవరకు చెప్పుకున్న అంశమే సరిపోతుంది. ఇంకా మీకు సందేహాలు ఉన్నట్టయితే మీకు ప్రాంతీయంగా ఉన్న పురోహితులు, పండితుల్ని అడిగితే కనుక వారు వివరణ ఇస్తారు. కాబట్టి వారికి తెలిసినంతలో వారు చెప్పినట్టుగా చేసుకున్నట్టయితే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఎంతో కొంత వారికి ఉపయోగకరంగా ఉంటుంది. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.